శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక బంగారు పక్షి. పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహుడనే రాజు పాలించేవాడు. అతడు ప్రజలను దయతో చూడడం వలన ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి 3 కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కుమారుని పేరు సూరసేనుడు, రెండో వాని పేరు ఖారవేలుడు, మూడో వాని పేరు విజయపాలుడు, కూతురు పేరు మందారవతి. రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారపు కాయ చూసేవాడు. మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రెండో రోజున వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు. అలా కొద్ది కాలం గడిచింది. రాజు ఓ రోజున సూరసేనుణ్ణి పిలిచి మామిడికాయ ఎవరు తీసుకుని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు. సరేనని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు. రాత్రి 11 గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు. కానీ నిద్ర వచ్చి పడుకుండిపోయాడు. పొద్దున్నే చూస్తే కాయ కనపడలేదు. రెండవ రాత్రి ఖారవేలుడు కాపలా కాశాడు. అతడు కూడా రాత్రి 2 గంటల వరకు వేచి చూసి నిద్రపోయాడు. ఆ రాత్రి కూడా కాయనెవరో తీసుకుని పోయింది తెలియలేదు. మూడో రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు. రాత్రి 1 గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతుంది. విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు. కానీ ఆ పక్షి ఎగిరిపోయింది. బాణం ఆ పక్షి రెక్కలకు తగిలి ఒక ఈక కింద పడింది. ఈ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది. దానిని తీసుకువెళ్లి తండ్రికి ఇచ్చాడు విజయపాలుడు. విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పక్షిని తీసుకొచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. సూరసేనుడు పక్షిని తీసుకుని రావడానికి బయలుదేరాడు. దారిలో ఒక నక్క కనపడి, "ఎక్కడికి పోతున్నావు యువరాజా?" అని అడిగింది. "బంగారు పక్షి కోసం వెళుతున్నానని" చెప్పాడు సూరసేనుడు. అప్పుడు నక్క ఇలా అంది, "నీవు వెళ్ళేటప్పుడు దారిలో 2 మేడలు కనిపిస్తాయి. ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి, నృత్యవాద్యాలు జరుగుతూ ఉంటాయి. రెండవ మేడ చీకటిగా ఉంటుంది. చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది. దీపాలున్న మేడలోకి వెళ్ళొద్దు" అని చెప్పింది. సూరసేనుడు సరేనని బయలుదేరి వెళ్ళి నక్క చెప్పినట్టే మేడ దగ్గరకు వచ్చాడు. దీపాలతో ఉన్న మేడ చూశాడు. లోపల నృత్యవాద్యములు జరుగుతున్నాయి. రెండో వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది. ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చేయను అనుకుని దీపం వెలుగుతున్న మేడలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటల్లోకి దింపారు. సూరసేనుడు ఇక ఇల్లు మాటే మర్చిపోయాడు. చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవడం వలన ఖారవేలుడు బయలుదేరాడు. ఇతనికి కూడా దారిలో నక్క కడబడి ఇదివరకు సూరసేనుడికి చెప్పినట్లే చెప్పింది. అతడు కూడా నృత్యవాద్యాలు జరుగుతున్న మెడలోకే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఖారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవడం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు. ఇతనికి కూడా నక్క దారిలో కనపడి చీకటి మెడలోకి వెళ్ళమని చెప్పింది. సరే అని చెప్పి మెడల దగ్గరకు వచ్చాడు. దీపాలున్న మెడలోకి తొంగి చూశాడు. చాలా మంది ఆడవాళ్లు కనపడ్డారు. నృత్యవాద్యాలు జరుగుతున్నాయి. మా రాజ్యంలో నృత్యాలు జరుగుతుండగా ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మెడలోకి వెళ్ళాడు. కానీ లోపల ఏమీ కనపడలేదు. తిరిగి బయటికి వచ్చేటప్పటికి నక్క కనపడింది. "పక్షి కనబడుతుందని చెప్పావు కదా, ఏది?" అని అడిగాడు. నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది. విజయపాలుడు అలాగే కూర్చున్నాడు. నక్క అతనిని ఒక కోట దగ్గరకు తీసుకొని పోయి ఇలా చెప్పింది, "నీవు కోటలో 7 గుమ్మములు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనబడుతుంది. దారిలో నిన్నెవ్వరూ అడ్డగించరు. అక్కడ 2 పంజరాలుంటాయి. ఒకటి బంగారు పంజరం, రెండోది కర్ర పంజరం. నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో పెట్టి కర్ర పంజరంలో ఉంచి తీసుకురా" అని అన్నది. విజయపాలుడు సరేనని కోటలోకి ప్రవేశించి 7 గుమ్మాలు దాటగానే పక్షి కనిపించింది. పక్షి చాలా అందంగా ఉంది. పక్కనున్న పంజరాలు రెండింటినీ చూశాడు విజయపాలుడు. బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు. పక్షి వెంటనే కూసింది. తక్షణం రాజభటులు వచ్చి పట్టుకుని అతని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. "నీవు ఎవరివి? ఎందుకు మా కోటలోకి వచ్చావు?" అని అడిగాడు రాజు. "మాది పాటలీపుత్రం. నేను విక్రమసింహుడి కొడుకును. మా తోటలోకి మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకొని వస్తోంది. ఒకరోజు రాత్రి నేను దీన్ని చూసి బాణంతో కొట్టాను. కానీ గురి తప్పి రెక్క చివర తగిలి ఈ ఈక కింద పడింది. నేను దాన్ని మా తండ్రికి చూపించాను. దాన్ని చూడగానే మా తండ్రి పక్షి కావాలన్నారు. అందుకని వచ్చాను" అన్నాడు విజయపాలుడు. రాజు తనకు ఒక బంగారు గుర్రం పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తాను అన్నాడు. గుర్రాన్ని 1 నెల దినముల్లో తీసుకుని రాకపోతే తనను వెతికి పట్టించి తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చిస్తానని చెప్పి బయటికి వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించింది. "పక్షి ఏమైంది?" అని అడిగింది. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు.
నక్క అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకో కోట దగ్గరకు తీసుకొని వచ్చింది. అక్కడ కూడా నక్క రాజకుమారునితో 7 గుమ్మాలు దాటిన తర్వాత ఓ గుర్రం కనబడుతుంది. అక్కడే ఓ బంగారు జీను, ఓ తోలు జీను ఉంటాయి. గుర్రం మీద బంగారు జీను వెయ్యక తోలు జీను వేసుకుని రా అని చెప్పింది. సరేనని విజయబాలుడు కోటలోకి ప్రవేశించి 7 గుమ్మాలు దాటాడు. ఆఖరి గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది. పక్కనే 2 జీన్లున్నాయి. అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు. వెంటనే గుర్రం సకిలించింది. రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజు అతన్ని నీవెవరు, ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తాను అన్నాడు. 15 రోజుల్లోగా రాకపోతే తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు బయటికి వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి గుర్రం ఏమైంది అని అడిగింది. తాను చేసిన పొరపాటుని చెప్పాడు. నక్కకు చాలా కోపం వచ్చింది. కానీ అతన్ని ఏమీ అనలేకపోయింది. మళ్ళీ అతన్ని తన వీపెక్కించుకుని ఇంకో కోట దగ్గరికి తీసుకొచ్చి, కోటలోకి వెళ్ళిన తర్వాత ఓ కోట కనబడుతుంది. అందులో ఓ చెరువు ఉంటుంది. అక్కడకు రాత్రి 12 గంటలకు ఒక రాకుమార్తె స్నానానికి వస్తుంది. నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది. మళ్ళీ నీవు వెనకకి పంపకుండా ఆమెను తీసుకురా అని చెప్పింది. విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టు చాటున దాక్కున్నాడు. రాత్రి 12 గంటలకు రాకుమార్తె స్నానానికి వచ్చింది. విజయపాలుడు వెనక్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది. అతడు సరే అని రాణిని తీసుకుని వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులు చూసి వస్తానని చెప్పింది. కానీ అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు. రాణి అతన్ని బతిమలాడింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఆమె ఏడ్చింది. విజయపాలుడు సరే వెళ్ళి త్వరగా రా అన్నాడు. ఆ మాట అనే లోపలే రాజుగారి భటులు వచ్చి అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజు అతనిని నీవెందుకు వచ్చావని అడిగాడు. విజయపాలుడు తన వచ్చిన పని చెప్పాడు. ఇప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజుల్లో తవ్వివేయమన్నాడు. అలాగ తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు. లేకపోతే బుర్ర తీయిస్తానన్నాడు. ఒక పార, గుణపం, తట్ట ఇచ్చి వెళ్ళమన్నాడు. అవి పట్టుకుని బయటకు వచ్చాడు మన విజయపాలుడు. మళ్ళీ నక్క ఎదురైంది. రాణిని తీసుకుని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. 5 రోజులు గడిచిపోయాయి. కానీ కొండ మాత్రం మామూలుగానే ఉంది. 6వ రోజున నక్క వచ్చి రాకుమారుని కొండ తవ్వలేదేమని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. నక్క వెళ్ళిపోయింది. 7వ రోజు రాత్రి మళ్ళీ నక్క అక్కడికి వచ్చి చూసింది. అతడు నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లవారితే గడువు తీరిపోతుంది. రాజుగారు ఉరి తీస్తారు. అప్పుడు నక్క కొండను మాయం చేసింది. ఉదయం రాకుమారుడు లేచి చూసేటప్పటికి కొండ కనపడలేదు. కంగారు పడి నక్కనడిగాడు. నక్క తాను మాయం చేశానని చెప్పింది. ఇంతలో రాజభటులు విజయపాలుడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. కొండ తవ్వావా అని అడిగాడు రాజు. విజయపాలుడు త్రవ్వానని చెప్పాడు. రాజు దూరదర్శన యంత్రంతో చూశాడు. కొండ లేదు. దానికి అవతల ఉన్న గ్రామాలన్నీ కనపడ్డాయి. అప్పుడు రాజు తన కుమార్తెని విజయపాలునికి ఇచ్చి పంపాడు. ఇద్దరు నక్క మీద కూర్చుని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరకు వచ్చారు. రాణిని, గుర్రాన్ని కూడా విజయపాలునికే వచ్చేటట్లు చేయాలని నక్క అనుకుంది. రాజకుమారునితో నక్క ఇలా అన్నది. నీవు రాణితో లోపలికి వెళ్ళిన తర్వాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు. దాని ముఖం కోటవైపు ఉండేటట్లు చూసి రాణితో వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది. వెంటనే రాణిని గుర్రంపైకి లాగి చల్ చల్ అనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుంది అని చెప్పింది. సరే అని రాకుమారుడు రాణిని తోటలోపలికి తీసుకుని వెళ్ళాడు. రాజు గుర్రాన్ని తీసుకొచ్చి విజయపాలుడికి ఇచ్చాడు. విజయపాలుడు గుర్రం మీద కూర్చుని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు. రాణి నమస్కరించింది. అప్పుడు రాణిని పైకి లాగి గుర్రంని చల్ చల్ అన్నాడు. వెంటనే గుర్రం పారిపోయింది. నక్క గుర్రం వెనక పరిగెత్తింది. రాజు కొందరు రౌతులను పంపించాడు. కానీ గుర్రం దొరకలేదు. విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు. నక్క పక్షిని, గుర్రాన్ని కూడా రాకుమారునికి వచ్చేటట్లు చేద్దామనుకుంది. అప్పుడు అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకు ఇస్తారు. వెనకటి వలెనే గుర్రాన్ని చల్లనగానే వచ్చేస్తోందని చెప్పింది. విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకుని నక్క చెప్పినట్లుగా చెల్లన్నాడు. వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. రాణి నక్క మీదకి కూర్చుంది. నక్క గుర్రం వెనకాల పరిగెడుతోంది. అలా వాళ్ళు తిన్నగా ఇది వరకు వచ్చిన మేడల వద్దకు వచ్చారు. అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో నీవు నాకు చాలా సహాయం చేశావు. నీకేది కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు.
నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు, అంతకన్నా వేరే సాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క. అమ్మయ్యో, నాకు నీవు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు, నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు. నక్క పోనీలే అని చెప్పి, నీవు వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరిని ఉరితీస్తూ ఉంటారు, వారిని మాత్రం కొనవద్దు, కానీ ఒకవేళ కొన్నా నూతి అంచు మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది. విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరి తీయటం చూశాడు. దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తన సోదరులే. వారిని ఉరి తీయడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవడం వల్ల ఉరి తీస్తున్నామని చెప్పాడు. విజయపాలుడు వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు. ముగ్గురు కలిసి వెళుతున్నారు. దారిలో ఓ చోట కూర్చున్నారు. ఏవేవో మాటలు చెప్పి అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి వద్దకు తీసుకొచ్చారు. పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు. మాటల సందడిన సూరసేనుడు, కారవేలుడిద్దరూ అతనిని నూతిలోకి తోసివేసి రాణిని, గుర్రాన్ని, పక్షిని తీసుకుని పోయి తండ్రికి చూపించారు. తామే తీసుకుని వచ్చామని చెప్పారు. అప్పటి నుండి రాణి ఎవరితోనూ మాట్లాడడం లేదు, గుర్రం గడ్డి మేయటం లేదు, పక్షి పలకటం లేదు. నక్క నూతి దగ్గరకు వచ్చి చూసింది. విజయపాలుడు లోపల ఉన్నాడు. నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా, మరి ఇలా ఎందుకు జరిగింది అని నక్క అడిగింది. విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడైనా నన్ను చంపుతావా, నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క. సరే అలాగే అన్నాడు. నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది. విజయపాలుడు అలాగే చేశాడు. నక్క పైకి ఒక్క గంతు వేసింది. ఇద్దరూ బయటపడ్డారు. తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు. వెంటనే నక్క ఒక చక్కని రాకుమారునిగా మారిపోయింది. విజయపాలుడు ఆశ్చర్యపోయి, నీవెవరువు, ఎందుకు నక్క రూపంలో ఉన్నావు అని అడిగాడు. నేను ఒక మునిశాపం వల్ల నక్కగా మారిపోయాను. బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు. ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు. విజయపాలుడు పట్టణంలో అడుగుపెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉన్న రాణి, గుర్రం, పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగాయి. రాణి తలదూవుకుని కొత్త బట్టలు కట్టుకుంది. గుర్రం త్వరగా గడ్డి మేయసాగింది. పక్షి మాట్లాడడం ప్రారంభించింది. వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగినదంతా చెప్పారు. అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు. రాణి కూడా నిజం చెప్పింది. సూరసేనుణ్ణి, కారవేలుణ్ణి పిలిపించి ఉరిశిక్ష విధించాడు. విజయపాలుడికి బంగారు రాణిని, తన కూతురైన మందారవతిని రాణి సోదరులకు ఇచ్చి గొప్ప వైభవంతో పెళ్లి చేశారు. కథ కంచికి, మనం ఇంటికి.